ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తూ మీ ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 37 అధ్యాయం 18 వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. నిర్దోషుల చర్యలను, వారి పనులను దేవుడు గుర్తిస్తున్నాడని భక్తుడు రాస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, దేవుడు మనల్ని చూస్తున్నాడా, పట్టించుకుంటున్నాడా, గమనిస్తున్నాడా? మనం ఇంత బాధపడుతున్నాం కదా, ఇంత వేదనలకు నిందలకు గురవుతున్నాం. ఏ తప్పు చేయలేకపోయినా చుట్టూ ఉన్నవారి చేత, కుటుంబీకుల చేత ఒత్తిడి భరిస్తున్నాం. నిజానికి పొరపాటు లేకున్నా శిక్ష అనుభవిస్తున్నాం. మరి దేవుడు మమ్మల్ని, మా కష్టాన్ని గుర్తిస్తాడా అని చాలామంది అనుకుంటారు, బాధపడుతుంటారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, అవును, దేవుడు నీ నిర్దోషత్వాన్ని గుర్తిస్తున్నాడు. నీవు అనుభవించిన శ్రమను, నీ నిందను చూస్తూ వాటికి ప్రతిగా గొప్ప ఖ్యాతిని, మంచి పేరును నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నిర్దోషుల చర్యలను గుర్తిస్తాడని చదవబడిన వచనం సెలవిస్తూ ఉంది. యోసేపు జీవితం మనందరికీ తెలుసు. యోసేపును పోతిఫర్ భార్య భయంకరంగా వేధించినప్పుడు, బలవంతం చేసినప్పుడు యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టి బయటకు పరిగెత్తాడు. అందరి ముందు యోసేపు ఏ తప్పు చేయలేకపోయినా దోషిగా నిందించబడ్డాడు, శిక్షకు గురయ్యాడు. పాపానికి ప్రేరేపించిన స్త్రీ మాత్రం నిర్దోషిగా, మంచి వ్యక్తిగా అందరి ముందు కనిపించింది. కానీ యోసేపు మాట పడ్డాడు, బాధను అనుభవించాడు. ఒకరోజు దేవుడు యోసేపును నిలవబెట్టాడు. ఆ సందర్భంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అంతటితో ముగిసిపోయింది. ఆమె గురించి ఇంకేమీ రాయబడలేదు. కానీ యోసేపు చరిత్ర ముగించబడలేదు, ఉన్నత స్థితికి కొనసాగింది. ఈ ఉదయం చేయని తప్పుకు, నిందకు, బాధను అనుభవిస్తున్నావేమో. ఏమీ చేయలేదు, మంచి చేయాలనేదే మా ఉద్దేశం. కీడు నాకు తలపెట్టారు, తప్పుగా నన్ను చిత్రీకరించారు, నా అవకాశాలన్నీ కోల్పోయేలా చేస్తున్నారు అని బాధపడుతున్నట్లయితే ఈరోజు దేవుని వాగ్దానం నీతోనే మాట్లాడుతుంది. నీ ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. కోల్పోయిన దానికంటే అధిక సంతోషాన్ని, నీకు అధికమైన మేలులను దేవుడు దయచేస్తాడు. దేవుని కోసం నీవు తీసుకున్న నిర్ణయం, నిలబడిన నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం దేవుడు చూస్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుస్తుందని. స్వాస్యము అనగా ఆస్తి, భాగము, ఆశీర్వాదం కూడా చెప్పొచ్చు. దేవుడిచ్చే ఆస్తి సదాకాలము నీతో ఉంటుంది. మనుషులు ఇచ్చేవి, మనుషులు సంపాదించుకునేవి కొంతకాలం ఉండొచ్చు, ఆ తర్వాత అవి తరిగిపోవచ్చు, వాటి విలువ తగ్గిపోవచ్చు, కోల్పోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆస్తి సదాకాలము, తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిర్దోషుల చర్యలను గుర్తించే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. మా ప్రతిక్రియను చూస్తూ మాకు స్వాచ్ఛమును సదాకాలము దయచేస్తానని సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా ఆదరించండి. ఈ దినమునకు ఈ మాటలను ఆశీర్వాదకరంగా మా బ్రతుకులకు నింపండి. ఈ కొద్ది మాటలు దీవించమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.